ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 8వ తేదీన శనివారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెండ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, వీరి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిపతి అధిపతి వచ్చేసి గురువు, అలాగే బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహితులను, బంధువులను వీరి అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలైతే వీరు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాల క్రమశిక్షణ నిలవని పరిస్థితి వీరికి ఎదురవుతూ ఉంటుంది. కార్యదీక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో వీరు దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి, ఏది చెడే అవగాహనతో ముందుకు వెళ్తారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతకంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే భరించే వారికి బాధలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మీకు సహనం అధికంగా ఉంటుంది కనుక ఈ విధంగా మిమ్మల్ని పరీక్షించడానికి ఆ భగవంతుడు మీకు అనేక రకాల పరీక్షలైతే పెడుతూ ఉంటాడు. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపు మరొక సమస్య అనేది తెచ్చిపెడుతూ ఉంటాడు. ఓపికతో, సహనంతో మీరైతే ఆ సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమస్యలని ఇచ్చినటువంటి భగవంతుడే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నిరాశకు లోను కాకుండా మీరు ఖచ్చితంగా ఓపికతో, సహనంతో ఆలోచించండి. ఖచ్చితంగా మీరైతే పరిష్కారాలను అన్వేషించగలుగుతారు. అలాగే ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో కూడా ఒడిదుడుకులు సృష్టించే కుటుంబ సభ్యులు వీరికి ఉంటారు. అలాగే ఈ యొక్క సంతానం మూలంగా కావచ్చు, తల్లిదండ్రుల మూలంగా కావచ్చు, తోబుట్టుల మూలంగా కావచ్చు, కొన్ని సమస్యలైతే వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సమస్యలు మీకు ఏ విధంగా కనిపిస్తాయి అంటే మీకు జీవన మరణ పరీక్షలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విధమైన వారికి దేవుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. స్వంత వ్యక్తుల వల్లే మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తూ ఉంటే గనక కొన్ని సందర్భంలో ఓపిక నశించి మీ కుటుంబ సభ్యులపైన మీరు గట్టిగా గొడవ పడడం, చిరాకు పడడం, ఇలా విభేదాలకు చోటు ఇవ్వడం వంటివి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరియు వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిత్య దీపారాధన మీకు అద్భుతమైన ఫలితాలైతే ఇస్తాయి. నిత్య దీపారాధన చేయటం వలన చేసుకోండి. మీకు ప్రత్యేకించబడినటువంటి తిథి రోజుల్లో మాత్రమే దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ నిత్యం దీపారాధన ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక విషయంలోకి వస్తే గనక ఈ ధనస్సు రాశి వారికి అయితే మంచి అదృష్టయోగం కూడా రానే వచ్చింది. మీకు ఎన్ని రోజులు మీ యొక్క సమస్యలు కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారు ఎన్ని రోజుల నుంచి ఎన్నో
కష్టాలైతే అనుభవించి ఉన్నారు. వీరు కష్టజీవి అని చెప్పుకోవచ్చు. వీరైతే సహనంతో ఏ పనైనా సహనంతో, ఓపికతో చేస్తూ ఉంటారు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే మార్చి 8వ తేదీన శనివారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చెందిన మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మీకు దినఫలాలు చాలా కాలంగా చేయాలి అనుకున్నటువంటి ఒక పని అనేది చాలా చక్కగా చేస్తారు. ఓపిక, సహనంతో మీరైతే ఎన్ని రోజుల కాలం నుండి అయితే ఓపిక పడుతున్నారో, అయితే మీ యొక్క శత్రువులంటే మిమ్మల్ని శత్రువులుగా భావించి చాలా కాలంగా వారిని మిమ్మల్ని ఇబ్బందిగా గురి చేస్తున్నా, అది మీ యొక్క బంధువులో ఉండవచ్చు, స్నేహితుల్లో ఉండవచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు. ఇలా ఎవరో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో ఎవ్వరైనా సరే వారి వల్ల మీరైతే ఇన్ని రోజులైతే చాలా రకాలైతే సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. ఇక ఆ సమస్యలు పరిష్కరించడంలో మీరైతే సక్సెస్ కాలేకపోతున్నారు. ఓపికతో పడుతున్నారు. బంధాలు విచ్ఛిన్నం చేసుకోకూడదని మీరు చాలా కాలంగా తాపత్రయం అయితే పడుతున్నారు. కానీ కొన్ని కొన్ని సమస్యలు తీరటం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించి వారికి గుణపాఠం నేర్పించాలి అనుకుంటున్నారు. అయితే ఆ భగవంతుడు ఈరోజు మీకు మంచి అవకాశాన్నయితే ఇవ్వబోతున్నాడు. వారిని ప్రశ్నించే ఒక అవకాశం అయితే రానే వచ్చింది. వారికి చుక్కలు చూపించే ఒక సమాధానాన్నయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు ఈ విధంగా వారికి చక్కటి గుణపాఠాన్నయితే వారికి నేర్పించగలుగుతారు. ఇది వరకు ఎన్నిసార్లయితే ఎన్ని మాటలన్నా గాని మీరు పడుతున్నారో, అయితే ఎన్నిసార్లు మీ గురించి ఇండైరెక్ట్‌గా మాట్లాడినా గానీ మీరు ఓర్పు పడుతూ, బయట చెడు ప్రచారం చేసినా తట్టుకుంటూ, కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు సృష్టించిన ప్రయత్నం చేసిన మీరు సహిస్తూ అయితే ఇన్ని రోజులు వచ్చారు. ఇక ఈ ధనస్సు రాశి వారి వాటన్నిటికీ సమాధానం అయితే ఈ రోజైతే చెప్పబోతున్నారు. వారిని మీరు నిలదీసే అవకాశం అయితే ఈ సాయంత్రం 4 గంటల తర్వాత అయితే మీకు చక్కటి అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక అలాగే ఒక సంఘటన అయితే మీకు కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీరైతే ఆ శత్రువులకి ఈ రోజుకైతే చుక్కలు చూపిస్తారని చెప్పుకోవచ్చు. భగవంతుడు మీ యొక్క కష్టానికైతే ఈ రోజున తగిన ప్రతిఫలం అయితే అందిస్తాడు. అలాగే శత్రువులపైన మీకు విజయాన్నైతే ఇవ్వబోతున్నాడు. మీరు తల ఎత్తుకొని నిలబడతారు. వారికి మంచి గుణపాఠం అయితే నేర్పిస్తారు. అలాగే ఈ ధనస్సు రాశి వారికైతే ఈ సమయంలో ఒక వ్యక్తి కూడా పరిచయం అయితాడు. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా అదృష్టంగా మీ జీవితం అనేది మారిపోతుంది. ఎందుకంటే వారి సలహాల వల్ల మీ యొక్క ఉన్నత స్థాయికి మీరు ఎదగబోతారు. ఇక మీ శత్రువులపైన మీ సహనం అనేది ఇప్పటితో తీరిపోతుంది. వారి వల్ల మీకు మంచి గుణపాఠం అయితే వారికైతే నేర్పిస్తారని చెప్పుకో